ఇప్పుడు ఇంకా 200 కిలోమీటర్స్ ఉందంట. పోతూనే ఉన్నాం, స్టిల్ పోతున్నాము. కొంచెం టీ బ్రేక్ అయితే అయినాం. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మార్నింగ్ 7 అవుతుంది. చూస్తున్నాడు వీడియో ఖచ్చితంగా ఎన్ని వరకు చూస్తుండే మొత్తం చెప్తా. మార్నింగ్ అయితే వెదర్ చాలా బాగుంది, అట్మాస్ఫియర్ చూడడానికి. రన్నింగ్ చేస్తున్నారు అంతా చూస్తే నాకు ఒక సేమ్ ఆంధ్ర ఫీలింగ్ వస్తుంది. సేమ్ ఇట్టే ఉండే ఆంధ్ర మొత్తం, చుట్టూ కొబ్బరి చెట్లు, రోడ్డు విశాలంగా ఉంది. ఇంకా ఎంత మనకంటే ఎగ్జాక్ట్లీ ఇంకా 4 hours జర్నీ ఉంది బాయ్. ఇది కర్ణాటక కోర్టు కాంప్లెక్స్ అంట. న్యాయాగల కోర్టు కాంప్లెక్స్ ఇన్ నిప్పాని. నిప్పానిలో కోర్టు. మనకు కన్నడ భాష రాదు కాబట్టి ఇంగ్లీష్లో చదువుకోవాలి, ఇంగ్లీష్ లేకపోతే మూసుకొని ఉండాలి. ఇప్పుడు మనం నిప్పాని దగ్గర ఉన్నాం. నిప్పాని నుంచి ఓల్డ్ పూణే, ఓల్డ్ బెంగళూరు రోడ్ నుంచి, ఘాట్ రోడ్ నుంచి గోవా వెళ్తున్నాం. చెప్తాను చెప్పు. అవి ఎట్లా అంటూ చెప్పరా. మనం ఇంకొంచెం ముందుకెళ్తే మనకు ఘాట్ రోడ్ వస్తుంది. రైడ్ చేసుకుంటే ఘాట్ రోడ్ నుంచి గోవాకి వెళ్ళిపోవచ్చు. ఇంకా 170 kilometers ఉంది ఎగ్జాక్ట్లీగా. రోడ్ మంచి నీట్గా ప్రశాంతంగా ఉంది, సాగుతూ ఉంది అలా జర్నీ అయితే. మార్నింగ్ అయితే వ్యూ మాత్రం జింపేసింది. ఇప్పుడు అసలు సిసలైన టార్గెట్కి వెళ్ళబోతున్నాం. చూడండి మొత్తం గుట్టలు గిట్టలు ఉన్నాయి. ఇది పెద్ద టాస్క్. ఎవరు నిజమైన డ్రైవరు అని తెలిసిపోతుంది. ఇక్కడ కనిపిస్తుంది మన జైన మతస్థులది ఒక విగ్రహం ఉంది కదా. అబ్బా పోయింది, చూపిస్తాం అనుకున్నా, అదృష్టం లేదు. అస్సలు టాస్క్ స్టార్ట్ అయింది. పెద్ద గుట్టపై నుంచి మనం పైకి వెళ్ళాలి. ఇదే ఘాట్ రోడ్ అంటే. పర్ఫెక్ట్ డ్రైవర్ ఉంటేనే భయ్యా నడిపించగలుగుతారు. ఓకేనా? డ్రైవర్ ఇంకా అంతే. ఇంకా మనం వేస్ట్ అంటే మళ్ళీ ఆడికి వెళ్ళిపోవాల్సిందే. మేము 5,000 పెట్టుకొని గోవాకి రావాలా అనే వాళ్ళు రావద్దు. వీడియో చూస్తే అయిపోతుంది. మొత్తం నేను ఫ్రీగా చూపిస్తాను. గోవా రూపాయి ఖర్చు లేదు. గుట్ట పైన పాతిల్లు. ఒక సినిమా చూసిన, హిందీ సినిమా షూటింగ్ ఈయనే అయింది. ఇప్పుడు కొత్త ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కడుతుర్రు అంటే పైనుంచి. ఇది టైం పడుతుంది కానీ కడతారు తొందరలోనే. అంటే ఈజీగా ఇట్లా ఘాట్లోంచి పోకుండా ఈజీగా వెళ్ళడానికి కడుతురు. రండి, ఒక్కసారి రండి గోవాకు డబ్బులు పెట్టుకొని. డబ్బులు మామూలుగా కాదంటే వీడియో చూస్తే అయిపోతుంది. మొత్తం చూపిస్తా, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది, కళ్ళకు కట్టినట్టు చూపిస్తా. కళ్ళు మాత్రం నాయి, చూసేది మాత్రం మీరు. నా కళ్ళతో గోవా. రోడ్డు మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. రోడ్డు ఏం బాగలేదు, అందుకే టైం ఎక్కువ అవుతుంది. టైం టేకన్. ఈ పాటికి మేము గోల్ ఉండాల్సింది, ఇంకా టైం ఎక్కువ అవుతుంది. టైం ప్రాసెస్. వాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా తెలియకపోతే భయ్యా అడుక్కొని రండి. దారులు మ్యాప్ వేసుకొని వస్తే మిస్ అయిపోతుంది, చూసుకోండి మరి. ఇది మొత్తం ఒక ఫారెస్ట్ ఏరియా లాగా ఉంది. ఏం లేవు, పెట్రోల్ పోసుకొని ఇంతకన్నా ముందే పెట్రోల్ పోసుకోవాలి. ఇటు మొత్తం అడవే ఉంది. ఇంకొక ఎగ్జాక్ట్లీ ఒక 90 kilometers పోతే మనం బాగా బీచ్గా చేరుకోవచ్చు. మనం గోవా దగ్గరలో ఉన్నాం. టిఫిన్ చేద్దామని టిఫిన్ కోసం వచ్చినాం. ఇక్కడ స్పెషల్ వచ్చేసి ఇదేం పేరు చెప్పిండు అంట. దీని పేరు సిరా. దీని పేరు ఏం పేరు? పోహా. సందీప్ తింటుండు పోహా. ఇది పోహా. సిరా పోహా. గోవా పరిసర ప్రాంతాలకు ఎంటర్ అయినాం మనమైతే. ఇప్పుడు చూసుకోవచ్చు, గోవా ఫీలింగ్ వచ్చేస్తుందంట మా వాళ్ళందరికీ.
మీకు మొత్తం గోవా స్టార్ట్ అయిన నుంచి అయిపోయేంత వరకు ఏమేమి చేసినా మీరు ఏమేమి చేయాలి, ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, ఎట్లా అని మొత్తం చెప్తా. మీరు కేవలం చూస్తూ ఉండండి అంతే. ఇప్పుడు మీకైతే ఖచ్చితంగా ఒక కళ్ళు చెదిరే వ్యూ చూపిస్తా. దీన్ని భయ అస్సలు మిస్ కావద్దు, ఓకేనా? అసలు పిచ్చ వ్యూ ఉంది, అస్సలు మిస్ కావద్దు. చాలా చాలా బాగుంది. అంటే గోవాకి వెళ్ళే దారిలో ఘాట్ రోడ్ ఉంటుంది, ఘాట్ రోడ్ పక్కనే వ్యూ ఉంది. మీరు చూసి ఆనందించాలి వ్యూ వచ్చేసి. Good.